హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌కి నేను ఫర్మెంటెడ్ రైస్ చేశాను. మా పిల్లలేంటి మేము కూడా చాలా ఇష్టంగా తింటాము. అసలు తినరు అనే దానికంటే మనం పెట్టము అనుకుంటేనే కరెక్ట్ అని నేను అనుకుంటాను. ఈసారి నుంచి ఖచ్చితంగా మీరు కూడా తయారు చేసి పెట్టండి. మీరు తినండి. చాలా చేంజ్ అయితే కనిపిస్తుంది. ఇడ్లీ, దోస, పూరి, చపాతీ ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా ఏది పెట్టినా మనకి తిన్నా కూడా తిన్నాము అన్న ఫీలింగ్ తప్ప మనకి ఎనర్జీ అయితే ఉండదు. మీరు మామూలు టిఫిన్‌కి, ఈ టిఫిన్‌కి చాలా తేడా ఉంటుంది. ప్రతిరోజు కాకపోయినా వారానికి 2, 3 సార్లైనా ట్రై చేస్తే పిల్లలు కూడా అలవాటు పడతారనమాట. చాలా రకాల ప్రాసెస్‌లో చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేస్తాను. మెయిన్‌లీ దీనికి యూజ్ చేసే పాత్ర గానీ, లేకపోతే మనం చేసే ప్రాసెస్ గానీ చాలా ఇంపార్టెంటు. దీని యూజెస్ నెక్స్ట్ ఎలా తయారు చేసి నేను మీతో షేర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనిక్కడ ఈ మట్టి పాత్రలోనే చేస్తున్నాను. ఇది తీసుకొని 2 ఇయర్స్ అయింది. నేను హ్యాండ్‌మేడ్‌వే తీసుకుంటానమాట. హ్యాండ్‌మేడ్‌వి కాకుండా మిషన్ మేడ్‌వి తీసుకుంటే మనకి అంత బాగోవు. ప్లస్ కుండలో ఎప్పుడైనా సమ్మర్‌లో పెరుగు పెట్టుకుంటే మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టిన దానికంటే కూడా చల్లగా ఉంటుంది. పులుపు కూడా రాదుమాట. ఇది లాస్ట్ ఇయర్ కాదు, ఒక 3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్న పెరుగు తోడు పెట్టుకోవడానికి యూజ్ చేసిన కుండ. చిన్నగా చిట్లితే నేనింక మొక్క వేసేసాను. వీటిని రీయూజ్ కూడా చేసుకోవచ్చు. సీజనింగ్ చేసుకునేటప్పుడు ప్రాపర్‌గా చేసుకుంటే మట్టి పాత్రలని మెయింటైన్ చేయడం కూడా చాలా సింపుల్. మేము ట్రాన్స్‌ఫర్ అయ్యి వస్తున్న మధ్యలో షిఫ్టింగ్ అయ్యేటప్పుడు ఇంకొక కుండ అయితే పగిలిపోయింది. దీంట్లో నేను అన్నం వండేదాన్నమాట. నిహాల్ కడుపుతో ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ టైంలో నాకు అన్నం దీంట్లోనే వండి పెట్టేవారు. నేను కూడా దీంట్లోనే వంట చేసుకునేదాన్ని. చిన్న స్క్రాచ్ వస్తే దీంట్లో మొక్క వేశాను. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూపిస్తున్నాను. ఇది నైట్ టైమ్ చేస్తున్నాను. నిన్న నైట్ పెరుగు తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ కలుపుతున్నాను. మేము ఆల్రెడీ పాలు పోయించుకుంటాం కాబట్టి ఈ పెరుగులో కాస్త వెన్నలాగా ఉంటుంది కాబట్టి ఇంకా చాలా చలవ చేస్తది. ఫర్మెంటెడ్ రైస్ అంటే ఏమి కాదు, చద్దన్నం. దీన్ని తీసుకోవడం వల్ల మెయిన్ హీట్ అయితే తగ్గుతుంది. స్కిన్ గ్లోగా ఉంటుంది. ఎనర్జీ లెవెల్స్ చాలా బాగా పెరుగుతాయి. డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. చాలామందికి గ్యాస్ట్రిక్, ఎసిడిటీ లాంటివి ఉంటాయి కదా! అంటే మన కడుపులో ఉన్న ఉష్ణజలాల్ని తగ్గించడానికి ఈ ఫర్మెంటెడ్ రైస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలామందికి స్కిన్ అలర్జీస్ ఉంటాయి. స్కిన్ డ్రై అయిపోయి ఫంగస్ లాంటివి ఫామ్ అయిపోయి ఇబ్బంది పెడుతుంది కదా! సమ్మర్‌లో ఇంకా ఎక్కువగా ఉంటది. ఎందుకంటే చెమట అది పోసేస్తది కాబట్టి. అలాంటి వాళ్ళు ఈ ఫర్మెంటెడ్ రైస్ రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల కూడా మంచి ఉపశమనం అయితే ఉంటుంది. ఇక్కడ నేను కొంచెం రైస్ మిగిలితే దాంట్లోనే పెరుగు వేసి కలిపేస్తున్నాను. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ఒకసారి కలిపిన తర్వాత మనం కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు. దీంట్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసి వేస్తున్నాను. చాలామంది రాత్రి వేసుకోరు. ఉదయాన్నే నంచుకొని తింటారు. కానీ నేనైతే రాత్రే కలిపేసి వేసేస్తాను. ఇంకొక ప్రాసెస్ ఏంటంటే అన్నంలో పెరుగు డైరెక్ట్ వేయకుండా పాలు వేసి కాస్త తోడు కొంచెం పెరుగు వేసేసి కలిపి పెడతారు. పొద్దునకి చక్కగా పెరుగు అనేది ఈ అన్నంలోనే తోడుకుంటుంది. అలా కూడా చేసుకోవచ్చు. నేను అలానే చేస్తాను. కాకపోతే ఈరోజు ఇంకా పాలు లేవు, పెరుగు మాత్రమే ఉంది కాబట్టి కుండలో పెడుతున్నాను. కుండలో ఈ పెరుగు పోసి పెట్టడం వల్ల పుల్లగా కూడా అవ్వదు. నార్మల్‌గా స్టీల్ గిన్నెల్లో పెట్టినప్పుడు పెరుగు ఏమవుతుంది, వన్ డేకి ఈ ఎండకి, వేడికి చాలా పుల్లగా అయిపోతుంది. కానీ ఈ మట్టి పాత్రలో పోసి పెట్టినప్పుడు మనకి పెరుగు అనేది పుల్లగా అవ్వదు. పెరుగులో ప్రోబయోటిక్స్ ఎక్కువుంటాయి. అలాంటిది ఈ ఫర్మెంటెడ్ రైస్‌లో పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ కంటే కూడా ఎన్నో ఎక్కువ రెట్లయితే ప్రోబయోటిక్స్ ఉంటాయంట. దానివల్లే మన స్టొమక్‌కి చాలా గట్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. స్టొమక్‌లో పుండ్లులాగా ఫామ్ అయిపోయి అల్సర్స్, ఎసిడిటీ ఉన్న వాళ్ళకి ఫర్మెంటెడ్ రైస్ బెస్ట్ రెసిపీ మాట. ఇక్కడైతే చేసేసి ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ కోసం నేను వాటర్ కలిపి పెడుతున్నాను. రోజు రకరకాల టేస్టీ డీప్ ఫ్రై లేదంటే దోసలు, మంచి మంచి చట్నీలు చేసి పిల్లలకి పెట్టి ఫర్మెంటెడ్ రైస్ తినమంటే వాళ్ళు తినలేరు. ఒక్కొక్కసారి అలవాటు మనం తింటూ ఉంటే వాళ్ళు ఇంట్రెస్ట్‌గా తింటారు. నెక్స్ట్ దీనికి కావాలంటే తాలింపు వేసుకోవచ్చు. లేదంటే దీంట్లో మనం దానిమ్మ గింజలు లేదా ఇంకా ఫ్రూట్స్ ముక్కలు ఏదైనా బనానాస్ కానీ అలాంటివి కూడా యాడ్ చేసి పెట్టొచ్చు. నేనిక్కడ ఆనియన్ యాడ్ చేశాను. ఆనియన్ ఇష్టం లేని వాళ్ళు ఆనియన్ కూడా యాడ్ చేయక్కర్లేదు. నేనేంటంటే పిల్లలకి ఆనియన్‌ని తీసేసి ఓన్లీ రైస్ మాత్రం పెట్టాను. అలా కూడా పెట్టుకోవచ్చు. చాలా మందిలో చద్దన్నము అన్న ఫీలింగ్ ఉంటుంది. అలా అస్సలు ఏమి కాదండి. తాతమ్మలు, మన జేజవ్వలు ఇలాంటివి తినే వాళ్ళు చాలా హెల్తీగా ఉండేవారు. చాలామందికి ఇన్సల్ట్‌గా కూడా ఫీల్ అవుతారు. ఏంటి చద్దన్నం తిన్నారా? అలా ఏం లేదు. ఇప్పుడు రెస్టారెంట్‌లో కూడా ఫర్మెంటెడ్ రైస్ అని బాగా ఫేమస్ అవుతుంది. పిల్లలకి ఇది పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళ స్టమక్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. స్కూల్‌కి వెళ్ళినా కూడా వాళ్ళు చాలా తేడా ఉంటదండి. ఒకసారి మీరు ఫర్మెంటెడ్ రైస్ ఈ సమ్మర్‌లో ఖచ్చితంగా వారానికి ఒక 2, 3 టైమ్స్ తిని చూడండి. మామూలు టిఫిన్స్ తిన్నదానికి దీనికి చాలా తేడా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఇడ్లీ గానీ, అట్టు ఇలాంటివి తిన్నప్పుడు తేన్పు రావడం, ఇబ్బంది పడడం
అలా ఉంటుంది కదా! ఇది తిన్నప్పుడు అసలు అలా అనిపించట్లేదు. ఇక్కడైతే నిహాల్ తింటున్నాడనమాట. వాడికి వీడియో క్లిప్ తీసినట్టు తెలీదు. నేను జస్ట్ నార్మల్‌గా టేస్ట్ చూడు అంటే, ఇక్కడ చూడండి నాన్న అంటే పెట్టుకొని చూస్తున్నారు. మామూలుగా అప్పుడప్పుడు చేస్తాను గానీ, నేను ఈ రీసెంట్ డేస్‌లో పిల్లలకి ఇప్పుడిప్పుడే అలవాటు చేస్తున్నాననమాట. దీంట్లో వాడే బియ్యం కూడా చాలా ఇంపార్టెంట్. మనం కొంచెం బాగా సన్నగా ఉన్న రైస్ కాకుండా, కొంచెం లావుగా ఉన్నది ఇవి సింగిల్ పాలిష్డ్ రైస్ యూజ్ చేసుకుంటే మన ఆరోగ్యానికి మంచిది. ఫర్మెంటెడ్ రైస్ చేసేటప్పుడు మల్టీ ఎక్కువగా పాలిష్డ్ రైస్ యూజ్ చేయడం కూడా ఉపయోగం ఉండదు. నెక్స్ట్ బాస్మతి రైస్ కూడా చాలా మంచిది. కాకపోతే బాస్మతి రైస్‌ని మనం రెగ్యులర్‌గా వండుకోలేం కాబట్టి, కొంచెం సింగిల్ పాలిష్డ్ ఉన్న రైస్‌ని వాడుకుంటే బెటర్. నెక్స్ట్ దీంట్లో మనం బ్రౌన్ రైస్ ఇలాంటివి మెయింటైన్ చేయలేం కదండీ! ఇప్పుడు రెగ్యులర్‌గా తినలేము. మనం తిన్నా ఒకవేళ పిల్లలకి మళ్ళీ వేరేగా వండి, మనం వేరే వండుకొని ఇదంతా అవ్వదు కాబట్టి, కొంచెం రైస్‌లో మనం తీసుకున్న రైస్‌లోనే మేమైతే తెల్లగా ఉండేవి కాకుండా కొంచెం బ్రౌన్ కలర్‌లో ఉండేవి సింగిల్ పాలిష్డ్ రైసే వాడతాము. ఇదండి వీడియో ఈరోజు. ఇదండి వీడియో. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఎంతమంది ఫర్మెంటెడ్ రైస్ తింటారో, పిల్లలకి పెడతారో కామెంట్ చేయండి. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.